మేడం ఐ మీన్ ఏదైనా స్పెషల్ అటెన్షన్ కోరుకుంటున్నావేమో అనిపిస్తుంది. అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడే ఇలా అనిపిస్తుంది అంటారు. నథింగ్ మేడం. మీరా ఏంటి డల్గా కనిపిస్తున్నావు? తన లైఫ్ లో ఒకరు లేరు అని ఫీల్ అవుతున్నట్టుంది మోమిన్లా. ఎవరి గురించి ఫీల్ అవుతున్నావు మీరా? పార్ట్నర్ గురించి నీరజ్. తనకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి కదా. అసలే కావాల్సిన వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు మిగల్లేదు కదా. ఆ డిప్రెషన్ ఉంటుంది. మాన్సి నువ్వుండు. ఏంటి మీరా, నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమంతా నీతోనే ఉన్నాం కదా. నేను, మాన్సి, నీరజ్, ఆర్య. నో మ్యామ్, నాతో ఉంటారనుకున్న ఆయనే నన్ను ఏమీ కాని దానిలా వదిలేశారు. ఇంకా ఇంతకంటే ఏం ఫీల్ అవ్వను. అలాంటిదేం లేదు మేడం, జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. ఎందుకంత హెవీ వర్క్ తీసుకుంటున్నావు మీరా? అను ఉందిగా, అనుతో పాటు వర్క్ షేర్ చేసుకోవచ్చు కదా. ఒకే వర్క్ ని ఇద్దరు షేర్ చేసుకుంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి మొత్తంగా అనుకే అప్పగించేసి నువ్వు వేరే ఏదైనా వర్క్ చూసుకో. స్ట్రెస్ లేకుండా ఉంటుంది మీరా. యా, అనుకైతే టోటల్ హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. తనైతే సిన్సియర్ గా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది. కరెక్ట్ నీరజ్. బ్రోయిన్ లా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని సక్సెస్ చేసింది కూడా తనే కదా. మీరా, నేను ఇంట్లో నీ పేరు చెప్పడమే ఆలస్యం. తాంబూలాలతో సహా మీ ఇంటి ముందుంటాయి. నాన్నతో ఈ విషయం ఎలా చెప్పాలి? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నాన్న, నేను నువ్వు ఏంటమ్మా? నేను చాలా రోజులుగా ఏంటో చెప్పమ్మా. అది 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 ఏంటమ్మా? అది ఒకరిని ఇష్టపడుతున్నా నాన్న. బుజ్జమ్మా, నాన్న, మీరు రెడీ అయిపోయారా? మీకు క్యారేజ్ కట్టాలి కదూ. అది సరే బుజ్జమ్మా,
నీలో నువ్వే ఏంటో మాట్లాడుకుంటున్నావేంటి? ఏం చెప్పాలమ్మా? అది అది అదే నాన్న. అమ్మ ఎప్పుడొస్తుందో ఏంటో చెప్పిందా? అదే వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది కదమ్మా. తీరిగ్గా ముచ్చట్లన్నీ తీర్చుకున్నాక వస్తుందిలే. రేపు నీకు పెళ్ళయ్యి నువ్వు కూడా ఇలాగే పుట్టింటికి వచ్చాక అలాగే ఉంటుందమ్మా. ఓ పట్టాన వదిలి వెళ్ళబుద్ధి కాదు. అనవసరమైన వాటి గురించి గ్యాప్ లేకుండా గలగలగలా మాట్లాడేస్తావు. అవసరమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి బెబ్బెబ్బెబ్బెబ్బె. అను ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళి చెప్పేవే. దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఓ రోజు తగ్గిందంటారు, ఇంకో రోజు అమాంతం పెరిగిందంటారు. ఏంటో ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని యువతి ఆత్మహత్య. చీ 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 చీ. అసలు ఈ కాలం పిల్లలకి దేన్ని సీరియస్ గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో అర్థం కాకుండా పోయింది. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం ప్రాణాలు తీసుకుంటారా? ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులకు శోభ పెట్టడం ఎంతవరకు సబబు? ప్రేమించాను అనగానే ఒప్పేసుకోవడానికి అదేమన్నా ఒకరోజు 2 రోజులతో పోయే వ్యవహారమా? చేతనైతే ఒప్పించుకోవాలి, వద్దంటే మన మంచి కోసమే కదా అని ఆలోచించుకోవాలి. ప్రేమ పేరుతో నయవంచన. ఇదిగో మెచ్యూరిటీ లేని ప్రేమలన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇలాంటి మోసాలకు గురైతే గాని తల్లిదండ్రుల విలువ తెలిసిరాదమ్మా. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియకపోతే ఎట్లా? అక్కడేమో ఇంట్లో చెప్పి ఒప్పించుకోలేక తప్పు చేసింది, ఇక్కడేమో ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేసింది. మంచి చెడు పెద్దవాళ్ళతో చెప్తేనే కదా సరైన సలహా ఇచ్చేది. ఇవన్నీ చదివి బుర్రపాడు చేసుకోవడం దేనికిలే. వివాహ బంధం. ఇందులో మన బుజ్జమ్మకి సెట్ అయ్యే సంబంధం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ఎన్ఆర్ఐ సంబంధం, 15 కోట్ల ఆస్తి. ఆస్తి అంతస్తు ఎవడికి కావాలి? మన బుజ్జమ్మని ప్రేమగా చూసుకునేవాడు కావాలి. ఇలా డాలర్ల వెనక పడిగెట్టే వాళ్ళు మనకెందుకు? ఏంటో ఒక్కటి కూడా మంచిగా అనిపించట్లేదే. ఏదేమైనా భయపడకుండా నాన్నతో ఈ విషయం చెప్పేయాలి. నాన్న. రా బుజ్జమ్మా, నీకోసమే సంబంధాలు చూస్తున్నా. నాన్న మీతో ఒక విషయం. ఏంటో చెప్పమ్మా. నాన్న ముందు టిఫిన్ తీసుకొస్తాను. నాన్న బుజ్జమ్మా, టిఫిన్ తర్వాత. ముందు నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదమ్మా, అదేంటో చెప్పు బుజ్జమ్మా. అది నేను ఏంటమ్మా, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నాన్న అది అది నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అది ఇది అని నీళ్లు నవ్వుతావేంటమ్మా?
నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పు, విని నేను తరిస్తాను. అమ్మో అమ్మో, కొంపతీసి ఇక్కడ గాని బాంబు ఉందా? అన్నయ్య విషయం నాకు చెప్పలేదు. అమ్మో, నిజంగా బాంబే. అమ్మో, ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. ఆవ్! నామతి మరుపు మండా, బాకీ టాకీయా? హలో ఓవర్. ఏంటన్నయ్య ఓవర్? ఆహా, అక్కడికి వెళ్ళిన పని ఫినిష్ చేసావా? కోడ్ మర్చిపోయావా? ఓవర్. ఆహా, ప్రతి మాట తర్వాత ఓవర్ అనాలి కదన్నయ్యా. చెప్పన్నయ్యా. ఓవర్. ఏం చేస్తున్నావు? ఓవర్. కాకరకాయ వేపుడు ఓవర్. పచ్చి పులుసు ఓవర్. మజ్జిగ పులుసు ఓవర్. ప్రతిదానికి ఓవర్ అవసరం లేదు. ఓవర్. తినే పని కాకుండా మన ఆపరేషన్ బి సంగతి చూడమ్మా. ఓవర్. ఆ ఎదురింట్లోకి ఇందాకలే 4 ఈగలు ఇలా వెళ్ళాయి. ఓవర్. అన్నయ్య, కిటికీలోంచి 2 బల్లులు ఇలా వచ్చాయి. ఓవర్. ఓవర్. వాటిని కూడా కర్రీ చేసుకుని తిను. ఓవర్. నువ్వే కదన్నయ్యా ఈగ వాలకుండా కాపలా కాయాలి అన్నావు. ఓవర్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఓవర్. సుబ్బు షాపుకు వెళ్తుంటే నేను ఫాలో చేస్తున్నా. ఓవర్. ఓవర్. అన్నయ్య, అలా ఫాలో అవుతూ 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 ఏదైనా గుంటలో పడిపోతావు, జాగ్రత్త, చూసుకో. ఓవర్. నీ టంగు ఐరన్ టంగు తల్లి. ఓవర్. హలో, వినిపించట్లేదు. ఓవర్. ఓవర్. కాస్తుంటే నేనే ఓవర్. ఓవర్. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అవును, ఈ సుబ్బు ఎక్కడా? కట్ చేసావేంటన్నయ్యా? ఓవర్. ఇక్కడ సుబ్బు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. ఓవర్. కాల్ను కట్ చేసి చాలా డల్ అయిపోయాడు. ఓవర్. మొబైల్లో రీఛార్జ్ అయిపోయిందేమో. ఓవర్. రజనీ కాదు, ఏదో న్యూస్ తెలిసి డేలా అయిపోయాడు. ఓవర్. కుంపదీసి ఆ అను కోసం పోలీసులకు చేశాడేమో. ఓవర్. ఓవర్. ఆ మ్యాటర్ మనకు తప్ప ఎవరికీ తెలీదు. మరి ఎవరు చెప్తారు? ఓవర్. అమ్మో, కొంపలంటుకున్నాయి. ఓవర్. ఓవర్. అన్నయ్య, హలో. వెంటనే మీరా మేడంకి కాల్ చేసి కనుక్కోవాలి. అక్కస్ తట్టుకోలేక సుబ్బుకి చెప్పినా చెప్పేసి ఉంటుంది. కట్ చేసిందేంటి? మళ్ళీ చేద్దాం. అమ్మో, వదిలే. మళ్ళీ మళ్ళీ చేస్తే ఏ హెరాస్మెంట్ కేసో పెడతా ఉంటుంది. దీనికన్నా సుబ్బుని ఫాలో అవడమే బెటరు. ఏంటి మేడం, దేవుణ్ణి పూజిస్తున్నారా, హింసిస్తున్నారా? సార్, అదేం లేదు సార్. నేను మన గురించి దేవుణ్ణి మొక్కుకుంటుంటే పూజారి గారు మనిద్దరిని భార్యాభర్తలు అనుకుని దీవించారు కదా. అప్పుడు దేవుడు ఆయన చేత అలా పలికించారేమోనని కొంచెం ఎక్కువసేపు మొక్కుకుంటున్నాను. అను, దేవుడికి మొక్కుతేనో, పూజారి దీవిస్తేనో, పూలు రాలిపడితేనో మన పెళ్ళైపోదు. నువ్వు ఇంట్లో చెప్పి ఒప్పిస్తే అప్పుడవుతుంది. అయినా మీ అమ్మాయిలందరూ అంతే కదా. వన్స్ మేము కనెక్ట్ అయిన తర్వాత ఎక్కడికి పోతారులే అని నెగ్లిజెన్స్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు మా అమ్మాయిల సిన్సియారిటీ గురించి తెలీదేమో.
లైఫ్ లో ఇతనే నా సోల్మేట్ అని ఫిక్స్ అయిందంటే అతని కోసం ఎంత అయినా ఎదురు చూస్తాం, ఎంత దూరమైనా వెళ్లి సాధించుకుంటాం. నాకెందుకు తెలీదు? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే కదా. హా అనేదేదో పైకనండి సార్, మేము వింటాం కదా. మీరంత సాధించేవాళ్లే అయితే మీరింకా మీ నాన్నతో ఎందుకు చెప్పలేదు? చీ నా బతుకు. చెస్ బోర్డులో దేని కదిపితే ఏది చేస్తుందో అన్నట్టుంది నా పరిస్థితి. ఛీ, ఊర్లో వేరే గుళ్ళు లేనట్టు ఈ సుబ్బుగాడు కూడా ఈ గుడికే రావాలా? మనిషి దేనికోసం పాకులాడతాడో అర్థం కాదు. ఎంత ప్రయత్నించినా మనం ప్రేమించింది, మనం నమ్ముకున్నది వమ్మైపోతున్నది. సార్ మాటల్లో పడి మనం టైం మర్చిపోయాం. మనం ఇక్కడికొచ్చి చాలాసేపు అయింది. బయలుదేరదామా? పర్లేదను, కాసేపు కూర్చొని వెళ్దాం. అబ్బో, ఆర్యవర్ధన్ గారికి గుడికి రావడమే ఇష్టం ఉండదు. అలాంటిది ఎంతసేపు కూర్చోవడమే గొప్ప అనుకుంటే ఇంకాసేపు ఉందామంటున్నారేంటి? అంటే అను, నీకు దేవుడంటే ఇష్టం కాబట్టి నువ్వు ఓపికతో కూర్చున్నావు. నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నేను ప్రేమతో కూర్చున్నాను. అవునా? మనం ఇలా కూర్చుంటే ఆఫీస్ లో వర్క్ ఎవరు చేస్తారు మరి? ఇలా మీరు వర్క్ నెగ్లెక్ట్ చేస్తున్నారని తెలిసిందంటే మీరా మ్యామ్ నన్నే బ్లేమ్ చేస్తారు. అంతేకాదు జెండే సారేమో అందుకే ఈ ప్రేమ అనే మాయలో పడకూడదు, అందులో పడితే మీ లక్ష్యం కనిపించదు అని క్లాస్ పీక్తారు సార్. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నీకొకసారి బ్రెయిన్లో ఏదైనా ప్రింట్ అయితే ఇంకా దాన్ని వదలవు కదాను. అయినా నీ ప్రేమ మాయలో పడలేదే, అనుమాయలో పడ్డాను. ప్రస్తుతం నా లక్ష్యం కూడా అనుని పెళ్లి చేసుకోవడమే. సో నా కాన్సంట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉండాలి కదా. ఈ అను ఎక్కడికి పోతుందిలేండి గాని మీరు మాత్రం ఎప్పట్లాగానే ఆఫీస్ వర్క్ లో సీరియస్ గా ఉండాలి. కొత్త కొత్త ప్రాజెక్టులు డీల్ చేయాలి, మరింత సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏ కారణానికి వేలెత్తి చూపడం నాకు ఇష్టం ఉండదు. మీరెప్పుడూ ఈ లెవెల్లో ఉండాలి. భార్య ఎప్పుడు భర్త గొప్పగా ఉండాలని కోరుకుంటుందని విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. దేవుడా, వీళ్ల ప్రేమ సాగరంలో పడి నేను కొట్టుకుపోయేలా ఉన్నాను. ఛీ! పాల ముంచినా నీట ముంచినా నీదే భారం దేవుడా. నా నమ్మకం ఊడిపోకుండా, నా నుండి చేయి జారిపోకుండా నువ్వే కాపాడు. సరే బయలుదేరదామా? గోవిందా,
నువ్వేంటిక్కడ? అది మరి నేను నేను చేసిన పాపాలు పోవాలని నేను ప్రతి గుడికి తిరిగి దేవుడికి భక్తులకి సేవ చేస్తూ మన విషయాన్ని మీ నాన్నగారికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయంతో ఆగిపోతున్నావు అంతేనా? ముందా భయం పోవాలి అంటే నువ్వు ఆయన రియాక్షన్ని గెస్ చేయగలగాలి. విషయం చెప్పకుండా నేనెలా గెస్ చేస్తాను సార్? చేయొచ్చు. ఎలా అంటే కాసేపు నన్నే మీ నాన్నగారు అనుకో. మిమ్మల్నా? నన్నే మీ నాన్నగారు అనుకుని ఏం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పేసి. సార్, ఎలా అనుకుని చెప్పినా నాకు ప్రాక్టీస్ అవుతుందో తప్ప ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు సార్. అను, ఇది జస్ట్ రిహార్సల్ అనుకో. నువ్వు చెప్పాలనుకున్నది బయటికొస్తే నీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది కదా. అంతేనంటారా? ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఓకే సార్, ఐఎమ్ రెడీ. ఓకే, స్టార్ట్. సార్? సార్ ఏంటి సార్? నేనిప్పుడు ఆర్యవర్ధని కాదు, మీ నాన్నగారిని. అర్థమైందా? ఐ మిస్టర్ పద్దుల సుబ్రహ్మణ్యం. సారీ సార్, అలవాటుగా వచ్చేసింది. వన్ మోర్ ప్లీజ్. కంటిన్యూ. నాన్న, నేను అది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అబ్బా అను, నువ్వు నా దగ్గర ఇన్ని గ్యాప్స్ తీసుకుంటే మీ నాన్నగారి దగ్గర స్ట్రక్ అయిపోవడంలో ఆశ్చర్యమేముంది? నీకో విషయం చెప్పాలనుకున్నాను, మొన్న ముహూర్తం బాలేదు, నిన్న చెప్పలేకపోయాను. ఇవన్నీ వద్దు, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చే. సార్, ఇలా అయితే నేను చెప్పలేను సార్. ఓకే ఓకే ఓకే, యూ డూ వన్ థింగ్. నేను సుబ్బు గారిలో లీడ్ ఇస్తాను, నువ్వు కంటిన్యూ చేయి. బుచ్చమ్మా, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును నాన్న, నిన్న మీరు నా మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగారు కదా. అడిగాను. నువ్వు ఎవరూ లేరని చెప్పావు కదా బుజ్జమ్మా. అంటే మీరలా సడన్ గా అడగగానే ఎలా చెప్పాలో తెలియక కంగారులో అబద్ధం చెప్పాను నాన్న. నిజానికి నేను ఒకరిని ప్రేమిస్తున్నాను నాన్న. అదేంటి బుజ్జమ్మా, నేనెప్పుడు నీతో ఒక తండ్రిలా కంటే స్నేహితుడిగానే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు? అంటే నాన్న, అది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆలోచించాను అంతే. దాందే ఉందిలే బుజ్జమ్మా. ఈ కాలం పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలీదా? అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఉండే మీరు కాబోయే భర్తను కూడా అలాగే ఎంచుకోవాలనుకుంటారు. మీ అంచనాలకు తగ్గవాళ్లు ఎదురుపడ్డప్పుడు ఇష్టపడ్డం తప్పేం కాదు బుజ్జమ్మా. ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు. నాన్న, నేను చెప్పేది మీకు కొంచెం షాకింగ్ గా అనిపించొచ్చు, కానీ నాకు నా బుజ్జమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. తనొకరిని ప్రేమించింది అంటే అతను అన్ని విధాలా మా బుజ్జమ్మకు తగినవాడే అయ్యుంటాడని నా నమ్మకం. కాబట్టి ఆ అబ్బాయి ఎవరు చెప్పమ్మా. నాన్న, నేను మన ఆర్యవర్ధన్ సార్. ఓ, ఆర్య సార్ కంపెనీలో పనిచేస్తున్న అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అంటే అతన్ని కొలిగై ఉంటాడు. సార్ దగ్గర పనిచేస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ఉంటాడు. కాబట్టి
అతని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రేమించుంటావు. కాదు నాన్న, అతను కొలీగ్ లాంటి వాడే, కానీ మీరు అనుకున్నట్టు. అర్థమైంది బుజ్జమ్మ. మీ ఆఫీస్లో కాకుండా ఆర్ఎస్ఆర్కి సంబంధించిన వేరే ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాడా? అంటే అతను నీలాగే ఇంకో కంపెనీకి సీఈఓ అన్నమాట. కాదు అని ఏ పని చేసినా అది ఆర్యన్ ఇన్సల్ట్ చేయడం అవుతుంది. సారీ మోమిన్లా, ఇప్పుడే వచ్చేస్తాం. నీరజ్ మూవ్. వాట్ హ్యాపెన్ మాన్సీ? కార్లో చెప్తాను పదా. మూవ్. అమ్మా రజని, నువ్వు ఇట్రా. అమ్మా రజని, అన్నయ్య ముందు చీర పట్టుకో. ఏంటన్నయ్య? చీర పట్టుకో. అబ్బా, ఇక్కడ కట్టుకోవడం ఏంటన్నయ్య? సిగ్గు. అబ్బా, కట్టుకోవడం కాదమ్మా, పట్టుకో పట్టుకో పట్టుకో. ఇలా ఇంకా పైకి పైకి. అమ్మా అన్నయ్య, మనం ఇంకా ఈ సర్కస్ ఫీట్లు ఎన్ని చెయ్యాలో? ఓవర్ ఓవర్. ఈ రోజుకి నా పని కూడా అయిపోయిందమ్మా. ఓవర్. అమ్మో, పద పద పద. అప్పుడే ఇల్లు వచ్చేసిందా? లేదను, మనమే ఇంటికొచ్చాం. వెళ్ళాలా? వెళ్ళాలిగా మరి. సరే సార్. ఇలా కాదు సార్, రేపటి నుంచి మీరు నన్ను డ్రాప్ చేయడానికి రాకండి. ఏమైందను, ఎందుకలా అంటున్నావు? మీరు డ్రాప్ చేస్తే నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనిపించదు. అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు మీతోనూ ఉండలేను. అందుకే వద్దంటున్నా. ఏ క్యాబ్లోనో కంపెనీ కారులోనో వస్తే ఏ ఎమోషన్స్ లేకుండా ఇంటికి వెళ్తా. పిచ్చను. నిజమే సార్, మళ్ళీ మిమ్మల్ని చూసేంత వరకు నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. బీ పేషెంట్ మ్యామ్. నువ్వు ఎంతో ఓపిగ్గా నా ప్రేమ కోసం ఎదురుచూసావు. ఇప్పుడు కూడా అంతే. మన పెళ్లి కోసం వెయిట్ చేయి. ఆ తర్వాత నువ్వు వదలమన్నా నేను వదిలిపెట్టను. అలాగే సార్ గారు, తమరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏమన్నావు? సార్ గారు అన్నాను. అను, నన్నింకా సార్ అని పిలవడం అవసరమా చెప్పు? అయితే సార్ గారికి కొత్త పిలుపు కావాలన్నమాట. ఓకే, చెప్పండి, ఏమని పిలవమంటారు? నీ ఇష్టం. బట్ ఈ బేబీ, డార్లింగ్, డియర్ ఇలాంటి బోరింగ్ వర్డ్స్ వద్దు. సంథింగ్ డిఫరెంట్గా. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? అంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి సార్ అనాలా? మీ ఇంటికొచ్చాను కాబట్టి ఏవండి అనాలా? మన గదిలో ఉన్నాం కాబట్టి శ్రీవారు అనాలా? మా అమ్మలా పేరు పెట్టి పిలవాలా? మా ఊరి వాళ్ళలా ఏవయో అనాలా? సార్, మీకు విషయం చెప్పాలా? ఒకరోజు మా అమ్మ నాన్నకి కిళ్ళి కట్టిస్తుంటే, అమ్మో నాన్న. పోండి సార్, నాకేమో ఆల్రెడీ ఇంట్లో ఒక పిచ్చి టాస్క్ ఇచ్చారు. మళ్ళీ ఇలా ఇప్పుడు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఆ టాస్క్ వల్ల నేను ఆఫర్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అంత డైలమా ఎందుకను? అనడానికి డైలమా చిన్న డైలాగే సార్. అందులో పడితే గాని దాని డెప్త్ తెలీదు. చూడండి, మీరు నన్ను ఇలా రిలాక్స్ చేయకండి. నా కాన్సంట్రేషన్ మొత్తం ఇంట్లో ఎస్ అనిపించుకోవడం మీదే ఉండాలి. ఆ తర్వాత కావాలంటే రోజుకొక ముద్దు పేరుతో పిలుస్తాను. ఈ ఆఫర్ ఏదో బానే ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. త్వరగా మీ నాన్నగారిని ఒప్పించి నన్ను రోజుకొక పేరుతో పిలుచుకో.
మహాప్రసాదం. ఓకే అను, బాయ్, టేక్ కేర్. బాయ్ సార్. ఎవయో 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 ఎవయో